2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించినప్పటికీ కూడా వాళ్ళ మాటల్లో బూతులు తిట్టడం కానీ పిచ్చిగా మాట్లాడడం కానీ అస్సలు తగ్గడం లేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన ప్రతిసారి బూతుల్లోనే వాళ్ళు మాట్లాడిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా మంత్రిగా చేసినటువంటి నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారు అయితే బయటికి వస్తే మాత్రం ఆవిడ ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజాప్రతినిధిని ఉద్దేశించి. ముఖ్యంగా చూసుకుంటే ఆవిడ నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేస్ని ఉద్దేశించి గాల్లో గెలిచిన గాలిన, ఇంకా అంతకన్నా నేను చెప్పలేను, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ అయి ఉండి ఆవిడ నేను చాలా పద్ధతిగా ఉంటాను, పూజలు చేసుకుంటాను, వరలక్ష్మి వ్రతం వస్తే అందరినీ పిలుస్తాను, అలాంటి నన్ను కూడా ఇట్లా అంటున్నారని చెప్పి ఆవిడ సొంత మీడియాలో ఏడవడం జరిగింది. మరి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, రాజకీయాలు గమనిస్తారు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తున్నారు. అలాంటి మాటలు వినడానికి అసలు ప్రజలు సిద్ధంగా ఉంటారా? అది ఒక మహిళ నోటిలో నుంచి అలాంటి బూతు పదాలు మాట్లాడుతున్నారంటే అసలు ప్రజలు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆ బూతుల వల్లే కదా మీరు 2024 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంచెం కూడా దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకుండా బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు దానికి ఒక్క మాటన ఆమె ఒక మహిళ అని చెప్పి మీ పార్టీ తరపున అసలు ఏమైనా ఖండించారా? మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీకన్నా ముందు చాలామంది రాజకీయాల్లో మహిళలు కూడా రావడం జరిగింది. అది సినిమాలో యాక్ట్ చేసి వాళ్ళు ఉన్నతంగా ఉన్న వాళ్ళే రావడం జరిగింది. జయసుధ కానీ, జయప్రద గారు కానీ, అలాగే విజయ నిర్మల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పుడైనా మాట తప్పి మాట్లాడడం జరిగిందా? మరి రోజా గారు ఎందుకు ప్రతిసారి బూతులతోనే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి చూస్తున్నారు? గతంలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు, అది వదిలేసేయండి. ఇప్పుడు రీసెంట్గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఆవిడ కూడా ఒక ఎమ్మెల్యే, ఆమె చాలా బాధ్యతాయుతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, పనులు చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళండి, మాట్లాడండి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోండి. కానీ అవేమీ చేయకుండా బూతులతోనే ముందుకు వెళుతూ ప్రజాప్రతినిధులు తిడుతూ, ఎమ్మెల్యేస్ని తిడుతూ, మంత్రులను తిడుతూ, మళ్ళీ మీరు మేము వస్తే కనుక హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు అని చెప్పి వేరే లెవెల్లో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మీరే కాదు, పేర్ని నాని గారు కానీ ఎవరైనా సరే రప్ప అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు అంకమ్మ చౌదరి గారు, ప్రముఖ రాజకీయ సిరి విశ్లేషకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే రజనీ గారు, ప్రముఖ జనసేన నాయకురాలు, అలాగే బండారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ముందు అసలు మనం డిబేట్లోకి వెళ్లే ముందు రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ గాల్లో గెలిచిన. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. అంకమ్మ చౌదరి గారు. సార్, ఇప్పుడు రోజా గారు ఏం మాట్లాడింది మనం బయట కూడా విన్నాం. గాల్లో గెలిచిన గాల్నా అని చెప్పని అంటున్నారు. అంటే మరి 2019లో వాళ్ళు కూడా గెలిచారు, 2029లో కూడా గెలుస్తామంటున్నారు కదా, అట్లా గాల్లోనే గెలుస్తారంటారా? ముందుగా భువన గారు మీకు, మహాన్యూస్ యాజమాన్యానికి, అలాగే మేడం రజనీ గారికి, వంశీకృష్ణకి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. రోజా గారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనేది నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఆమె మొట్టమొదటిసారి గెలిచింది 800 చిల్లర ఓట్లతోటి, తర్వాత గెలిచింది 2300 చిల్లర ఓట్లతోటి, ఓడిపోయింది 45,000 పైచిలకు ఓట్ల తేడాతోటి ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ఏ స్థాయిలో ఆ నియోజక ప్రజలు ఆదరించారో 2 పర్యాయాలు, ఏ స్థాయిలో తిరస్కరించారో చూస్తే ఆమె ప్రజాదరణ ఏ పాటితో అర్థమవుతూ ఉంటుంది. ఆమె అన్న మాటను ఒకసారిగా మనం ఉదాహరించుకుంటే, మరి 67 2014లో గెలిచారు, వాళ్ళందరిని ఏమనాలి? 2019లో 151 మంది గెలిచారు, వాళ్ళందరిని ఏమనాలి? ఇప్పుడు 11 మంది ఉన్నారు, మరి వాళ్ళందరిని ఏమనాలి? అంటే ముందు మనం మాట్లాడేటప్పుడు మన నోట్లోంచి వచ్చే మాట మన స్థాయికి తగ్గట్టు ఉందా? మనం ప్రజాప్రతినిధులమా, లేకపోతే వ్యాపారవేత్తలమా, క్రీడాకారులమా, లేదా ప్రజాదరణ గల నటీనటులమా అని ఆలోచించుకుంటే ఈ 4 సంబంధించి వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళు 5 కూడా వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా
సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది గమనించుకోవాలి. ఏదో మామూలుగా మాట్లాడాము, సహజధోరణిలో మాట్లాడాము అనుకుంటే చెల్లుబాటు కాదు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా. దీన్ని ఒకసారి మహిళగా మీరు ఇందాకనే చెప్పారు, ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగింది, ఎక్కువ రోజుల్లో కూడా కాలేదు. మరి ఆ రోజు ఎవరు మాట్లాడలేదు దీని గురించి. ఈ రోజు పెడపబలు పెడుతున్నారు. ఇప్పుడు ఆమె మాట్లాడింది ఏంటి, నువ్వు ఎంత బాధపడుతున్నావు, నువ్వు మాట్లాడితే అవతలాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఇది ఆలోచించుకోవాలి కదా. అంటే నీకుండా బాధ ఇతలాడుకుంటారా, నువ్వు ఒక్కదానివే మనిషివా, నువ్వు ఒక్కదానివే స్త్రీవా, మిగిలిన వాళ్ళందరూ కాదా? దీని గురించి మరి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, రేపు పొద్దున ఏం జరుగుతుంది మేము అధికారంలోకి వస్తే అన్నారు. కక్ష సాధింపు అనేది కనుక ఈ ప్రభుత్వం చేపట్టే నిర్ణయం కనుక అయినట్లయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ రమారమి 1 సంవత్సరం 1 నెల 11 రోజులు అవుతుంది కదా, మామూలుగా ఏది ఫలితాలు వచ్చింది వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. మరి ఇన్ని రోజుల్లో ఈమె జోలికి ఎందుకు వెళ్ళలేదు, రజనీ గారి జోలికి ఎందుకు వెళ్ళలేదు, పేరుని నాని లాంటి వాడు కూడా మాట్లాడుతున్నాడు, మరి ఆయన జోలికి ఎందుకు వెళ్ళలేదు? కక్ష సాధింపే చర్య కనుక ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని ఉంటే ముందుగా వీళ్ళ అదుపులో తీసుకోవాలి కదా. ఇంకా చాలామంది ఉన్నారు ఈ మద్యం కుంభకోణంలోనూ ఇంకో దాంట్లోనూ వాళ్ళని ఇరికించవచ్చు కదా, కానీ అలా వెళ్ళట్లేదు. ప్రభుత్వం ఈరోజు చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా వెలికి తీసి ఒకసారి అదుపులో తీసుకుంటే బయటికి వెళ్ళటానికి వీల్లేని విధంగా చాలా చక్కగా తీసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణంలో చూసుకుంటా ఉంటే నిజంగా కూడా ఈరోజు విచారణ సంస్థను అభినందించి తీరాలి. చాలా తక్కువ సమయంలో 225 మందిని విచారించి 12 మందిని అదుపులో తీసుకొని ఇన్ని విషయాలు బయటికి తీసుకొచ్చేసి, రాజకీయ నాయకులు ఇద్దరే ఉన్నారు గమనించండి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు మిథున్ రెడ్డి. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని సహకరించిన వాళ్ళు అధికారులు, ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రికి అనుగుణంగా చేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, మిగిలిన వాళ్ళు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు. మరి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద కూడా ఏదన్నా ఉంటే వేరే దాంట్లో అతన్ని ఇబ్బంది పెట్టాలి కదా, కానీ మద్యం కుంభకోణంలో మాత్రం ఎందుకు పెట్టారు? అతని పాత్ర అలాంటిది కాబట్టి. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకటి కనుక గమనిస్తే ఇప్పుడు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా మాట్లాడిన విధానాలు కనుక మనం చూసుకుంటూ అధికారం కోల్పోయిన తర్వాత ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళకు సంబంధించిన కుంభకోణాలు వెలుగు చూస్తున్న సందర్భంగా దాన్ని పక్కదారి మళ్లించడానికి ఈరోజు అతను కార్యక్రమాలు చేపడుతున్నాడు. మొట్టమొదటి వినుకొండ కానీ చూసుకొని మొన్న బంగారుపాలెం వరకు చూసుకున్నా కూడా ఏ కార్యక్రమాలు కూడా ఏదో ఒక విషయంలో బయటకు వచ్చేసి అది ఉధృతంగా ముందుకెళ్లే సమయంలో అధికారుల్ని లేదంటే విచారణ చేసే వాళ్ళందరినీ కూడా ఒక రకంగా బెదిరింపు ధోరణిలో కార్యక్రమంలో భాగంగా, అలాగే నాకు ఇంతమంది జనాభా ఉన్నారు మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పి నమ్మబలికే కార్యక్రమం గురించి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా. 164 స్థానాలు ఇచ్చిన తర్వాత 151 స్థానాలు వచ్చిన మీకు 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఏ దృష్టిలో చూసుకున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. కాదు, వాళ్ళు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చాము అయినప్పటికీ, నవరత్నాలు ఇచ్చినప్పటికీ ఓడిచ్చారని అనుకుంటున్నారు. కానీ ఈ బూతులు తిట్టడం వల్ల ఓడిపోయామని చెప్పి వాళ్ళు ఇంకా దాన్ని రియలైజేషన్ కాలేకపోతున్నారు. భువన గారు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మద్యం కుంభకోణాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,000 మంది అంటే వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ బంధువులు లెక్కేసుకోండి, 10 మంది కాడికి లెక్కేసుకున్నా కూడా 3 లక్షల మంది ఉంటారు. మరి ఇప్పుడు 30 లక్షల మంది ఈరోజు వైద్య సహాయం కోసం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఇది గణాంకాలు వాళ్ళ ప్రభుత్వంలో ఉండగానే ఆరోగ్యశ్రీ దానికి సంబంధించిన గణాంకాల లెక్క ప్రకారమే నేను చెప్తున్నాను. అవి కాక ఎంతమంది ఉన్నారు తర్వాత ఆ లెక్కలోకి రావాలి. ఆ బాధితులు, అలాగే భూములకు సంబంధించినటువంటి వీళ్ళు స్వాధీనం చేసుకొని దౌర్జన్యం చేసినటువంటి బాధితులు, ఉద్యోగస్తులు, రైతులు, యువతీ యువకులు, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి నిర్వాహకాన్ని కూడా ఎదురు తిరిగి మాట్లాడితే కారాగారంలో పెట్టి ఇబ్బందులు పెడుతున్న విధానాన్ని చూసి, కొంతమందిని చంపేస్తున్న విధానాన్ని చూసిన తర్వాత మా చేతుల్లో ఆయుధం అనేది ఒకటి ఉంది, ఓటు అనే ఆయుధం, తద్వారా మేము తీర్పు ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు త్రికరణ శుద్ధిగా నమ్మారు కాబట్టి 5 సంవత్సరాలు ఓపిక పెట్టారు. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయ చరిత్రలో ఎన్నికలు రావాలని చెప్పి ప్రతిపక్షాలు కోరుకుంటాయి మేము అధికారంలో రావడం కోసం. ప్రజలు కోరుకుంది మాత్రం ఆంధ్ర రాష్ట్రంలోనే. వాళ్ళు 2021 నుంచే కోరుకున్నారు ఎప్పుడు ఎన్నికలు రాబోతున్నాయా, ఎప్పుడు ఈ రాష్ట్ర పాలన నుంచి విముక్తి కలుగజేద్దామా అని చెప్పిన వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అయినా సరే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ అహంకారంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏవైతే బీభత్సాన్ని సృష్టించేసి, భయానక వాతావరణాన్ని సృష్టించేసి, దౌర్జన్యం చేసేసి, ఎవరన్నా వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తే వాళ్ళకి వివరాలు కూడా సమర్పించలేదని చెప్పి తిరస్కరించే విధానాన్ని ఎన్నుకొని, దౌర్జన్యం చేసిన విధానాన్ని చూసుకొని అంజీ తాత లాంటి వ్యక్తిని ఏ విధంగా చేశారో చూసాము.
భారతీయ జనతా పార్టీ మహిళలను ఏ విధంగా చేశారో చూసాం. మరి ఇవన్నీ చూసాం కాబట్టి, మనం గెలిచాం కాబట్టి ఇదే విధంగా రేపు ఎందుకు గెలవకూడదు? వాలంటీర్లు ఉన్నారు, నేనున్నాను, పథకాలు ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళు నాకు ఎవరు అక్కర్లేదని చెప్పని అహంకార దూరంతో అతను ప్రవర్తిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చాలా తక్కువగా అంచనా వేశాడు అతను. ఎందుకంటే గమనించుకోండి మీరు, ఒకే ఒక్క దానికోసం తెలంగాణ ఆంధ్రాని విభజన చేసిన దాన్ని మౌనంగా బరాయించేసి ఈ రోజు వరకు కూడా 3 ఎన్నికల్లో కనీసం ధరావత్తు లేకుండా చేశారు కాంగ్రెస్ పార్టీకి. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ధరావత్తు కూడా లేకుండా చేశారు. కాబట్టి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళకి క్షుణ్ణంగా తెలియదు, ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అలానే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. వాళ్ళలో మార్పు రావాలని కానీ, మానవత్వం వాళ్ళలో రావాలని కానీ, రాజకీయ పార్టీగా ఎదగాలని అయితే నేను కోరుకోవట్లేదు. నా దృష్టిలో అది రాజకీయ పార్టీయే కాదు, చాలా స్పష్టంగా చెబుతున్నాను. నా దృష్టిలో అది రాజకీయ పార్టీయే కాదు. ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, రాజకీయాన్ని కూడా వ్యాపారంగా భావించారు. అధికారం ఎందుకు కావాల్సి వచ్చింది అతనికి? 2004 నుంచి 2009 వాళ్ళ తండ్రి చనిపోయేంత వరకు 5 సంవత్సరాల 5 నెలల కాలంలో వాళ్ళ తండ్రి చనిపోయేంత వరకు కూడా వాళ్ళు ఆలోచించుకున్న విధానం, వాళ్ళు సంపాదించుకున్న విధానం, వాళ్ళు డబ్బులు పోగేసుకున్న విధానం, భూముల్ని దారాదత్తం చేసేసి తద్వారా వాళ్ళ కంపెనీలకి ఏ విధంగా అయితే డబ్బులు మలుచుకున్నారో, అవి ఎంత సంపాదించుకున్నారో 1,00,000 కోట్ల పైన చెప్పిన ఆ రోజు నివేదికలు ఉన్నాయి. అట్లా సంపాదించుకున్న వ్యక్తులకి 5 సంవత్సరాల్లోనే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసే లెవెల్ కి వాళ్ళు అవును. 2004లో వాళ్ళ పరిస్థితి ఏంటి, 2009 ఎన్నికల ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది ఏ స్థాయిలో వాళ్ళు పెరిగారు, ఏ వ్యాపారాలు చేశారని. ఇప్పుడు ఒక వ్యాపారానికి ఏదన్నా ప్రజలకు నమ్మకం కలగాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఆ వ్యాపారం పెట్టాలా, పెట్టిన తర్వాత ఆ వ్యాపారంలో లాభాలు చూపించాలా, ప్రజలు మన్నికగా దాన్ని స్వాగతిస్తున్నారని చెప్పి తెలుసుకోవాలి. అప్పుడు ప్రజలు ఆదరిస్తారు. రూపాయలు 10 రూపాయల లేకపోతే 100 రూపాయల 1000 రూపాయల ఆ వ్యాపారం లాభాలను బట్టి, విస్తరించే దాన్ని బట్టి దాని యొక్క షేర్లు కొనుగోలు చేస్తారు. అసలు నువ్వు ఏమీ పెట్టకుండానే, ఏమీ తెలియకుండానే 10 రూపాయల ముఖ విలువ గల దాన్ని తీసుకొచ్చి 1000 రూపాయలకు కొన్నారు, 2000 కొన్నారు అంటే నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసుకున్నాయే కదా. ఎన్ని డొల్ల కంపెనీలు వచ్చినాయో ఈరోజు స్పష్టంగా మనకు కనపడతానే ఉన్నాయి కదా. అట్లా సంపాదించాం కాబట్టి మనం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇంకోటి దుర్మార్గమైన పని ఏం చేశారంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని చూపించేసి ఆంధ్ర రాష్ట్రానికి, అంటే ఇప్పుడు కలిసి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన వల్ల ఏదో మేలు జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఆ ఆర్థిక పునాదిని, లాభాల బాటని దాన్ని కొనసాగించాడు చెడగొట్టకుండా. ఆ ఒక్కటే రాజశేఖర రెడ్డి చేసినటువంటి మంచి పని. మిగిలిన విషయాలు చూసుకుంటా ఉంటే ఆరోగ్యశ్రీ వచ్చేదానికి లేదా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. చెప్పుకోవడం కుదరలేదు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందే ప్రారంభించాడు. వాళ్ళు ఏం చేశారంటే దళితులకి, బలహీన వర్గాలకు మాత్రమే పెట్టారు. ఇతను వచ్చి దాన్ని కొంచెం విస్తరించాడు. అది అతను నా పథకంగా చెప్పుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ అనేది అతను తీసుకుని వచ్చాడు. ఏం చేశాడు, ఇక్కడ పప్పు బెల్లాలాగా ప్రజలకు అందజేసి మామూలుగా ఆయన గనులు మొత్తం దోచేసుకున్నాడు. ప్రజల ఆస్తుల్ని కొడుకు కోసం, ఒక వ్యక్తి కోసం ప్రజల ఆస్తులు పప్పు బెల్లాలా పంచిపెట్టాడు. మళ్ళీ తిరిగి కొడుకు సంబంధించినటువంటి వ్యాపార సామ్రాజ్యంలో అటు పెట్టుబడులుగా పెట్టించాడు. ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు చేశాడు. అసలు 2004 నుంచి ఆంధ్ర రాష్ట్రానికి సరిపట్టిందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. రాజశేఖర రెడ్డికి అధికారంలో వచ్చిన కానించే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దరిద్రం అంటూ పట్టింది. దాన్ని ఇతను కొనసాగిస్తున్నాడు. ఆ రోజు ఐఏఎస్ అధికారులు ఈ రోజు ఎంతమంది ఇరుక్కున్నారో మనం చూసాం. ఈ రోజు ఐపీఎస్ అధికారులు సిగ్గుచేటు. ఇంతమంది ఈ రోజు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ప్రజల్లో కొన్ని లక్షల మంది ఉత్తీర్ణులు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తే అందులో కొన్ని 100 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయితే 10ల సంఖ్యలో ఈ రోజు ఆ స్థాయికి వస్తారు. వాళ్ళకి సమాజంలో గౌరవం అంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 25 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలి, 30 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలి. కానీ ఒక స్థాయి వాళ్ళది. ఈరోజు శాసనసభ్యులు మారొచ్చు, లోక్సభ సభ్యులు మారొచ్చు, రాజ్యసభ సభ్యులు మారొచ్చు, కానీ వాళ్ళది అదే స్థాయిలో ఉంటారు కదా. శాఖలు మారొచ్చు వాళ్ళకి సంబంధించి, కానీ వాళ్ళకంటూ గౌరవం ఉంటుంది సమాజంలో. మరి అవన్నీ కూడా కోల్పోయే విధంగా వీళ్ళని ఏ విధంగా నమ్మించాడు అంటే, మనం ఇట్లానే అధికారంలోకి వస్తున్నాము, 30 సంవత్సరాలు మనకు ఎదురులేదు, మనం ఏం చేసినా చెల్లుబాటు అయిద్దన్న ధీమాతో చేస్తే ఇలాంటి రోజా లాంటి వ్యక్తులు ఈరోజు దానికి అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతుంటూ ఇప్పటి వరకు కూడా ఆమెని ఇంకా సరైన చర్యలు తీసుకోకపోబట్టి ఈ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే ఆ సాక్ష్య ఆధారాల కోసం ఎదురు చూస్తున్నారైతే నేనైతే భావిస్తున్నాను. ఒక్కొక్క క్రమంలో వరుస క్రమంలో వచ్చే వాళ్ళని మనం చూసుకుంటా ఉంటే ఇంతవరకు ఎవరైతే వీళ్ళు అదుపులో తీసుకున్నారో వాళ్ళు ఎవరికి కూడా న్యాయస్థానం వెంటనే వెలుసుబాటు ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ ఆధారాలన్నీ పక్కగా ఉన్నాయి. ఈ రోజు కూడా దీనికి సంబంధించి దుబాయ్ వెళ్ళిన వీళ్ళు లిక్కర్కి స్కామ్లో శ్రవణ్ రావుతో పాటు వాళ్ళ యొక్క అపార్ట్మెంట్లో ఉండా కూడా ఎన్ని రోజులు ఉన్నారు ఏంటని చెప్పి మొత్తం వివరాలన్నీ బయటకు తీసుకొస్తున్న ఈ సందర్భంలో దిక్కు తోచక
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. పక్కదారి మళ్లించడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. గమనించుకోండి మీరు. వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, వాళ్ళని ఆదరించేది లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఈ విషయంగా ఏం మాట్లాడలేదు. రైట్, అదే నేను అన్నాను, అదే చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక ట్వీట్ చేయటం లేకపోతే వచ్చి ప్రసార మాధ్యమాలతో మాట్లాడటం చేసేవాడు. కానీ 3 రోజుల నుంచి ఎక్కడ కనపట్టలేదు. కారణం ఏంటి? అతని పేరు పెట్టిన తర్వాత కూడా వివరణ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు అతనికి భయం అంటూ పట్టుకుంది. ఇవ్వాలి కాదు, రేపు కాదు, ఎల్లుండి నన్ను కూడా అదుపులో తీసుకుంటారు. నేను అదుపులో తీసుకుంటే నా పరిస్థితి ఏమవుతుంది? ఈ సామ్రాజ్యాన్ని ఎలా నిలుపుకోవాలి? ఎట్లు బీటర్ వారిపోయింది. చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం చాప కింద నీరులాగా ఏమీ మెదలకుండా కూర్చొని మమ్మల్ని ఏం అనకుండానే ఈరోజు మమ్మల్ని పాతాల్లోకాన్ని తొక్కేస్తున్నారు. అది చాలదన్నట్టు అతను కూడా ఏం చేస్తున్నా అంటే సహజంగా చిన్న గొయ్యి ఉందనుకోండి, దాంట్లో పడితే చేయూతనిస్తే పైకి వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే తనతో పాటు తన నాయకులందరూ కూడా ప్రక్రియలో పెట్టి గొయ్యి తీసేసి ఒక 100 అడుగులు పైన గొయ్యి తీసేసి దాంట్లో వేస్తున్నాడు. ఎవరు కనపడరు లేదా, బయట కూడా ఎవరు చేయూతనిచ్చే అవసరం కూడా వాళ్ళకి ఏర్పాటు లేకుండా చేసుకుంటున్నాడు అనమాట. రజనీ గారు చాలా సార్లు చెప్పారు డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీరు చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది మరి డిబేట్ లో. సో అది పక్కన పెడితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అసలు రోజా గారు ఏంటండి, మీరు విన్నారు, మనం ఆ మాటలు అయితే మాట్లాడుకోలేము. ఏమంటారు అసలు రోజా గారు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వస్తుంది? ప్రతిసారి బయటకు వచ్చి బూతులు మాట్లాడడం, మళ్ళీ ఏదో సింపతి కోసం ఈసారి మాత్రం ఆవిడ ఏడవడం కూడా జరిగింది. మరి మా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి భార్య గారిని విమర్శించడం కానీ, ఆయన పెళ్లిళ్ళ గురించి విమర్శించడం, అటు భువనేశ్వర్ గారి గురించి విమర్శించడం, అవన్నీ చూసాం. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడే ఎందుకు వస్తుందంటారు అసలు? మేడం, ముఖ్యంగా నిన్న మొన్న ఒక సాక్షి దాంట్లో వీడియో చూసినాను. వాళ్ళ కొడుకుకి ఆవిడకి సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోస్ చేస్తున్నారు అంటూ, ఇలా అయితే మేము రాజకీయాలు చెయ్యాలా అని కంటతడి పెట్టి, నా కూతురు నా దగ్గర ఉంటే సెక్యూర్ లేదని, తను ఎక్కడో విదేశాలలో ఉంటుంది, నా భర్త ఎంత మందికి అని సమాధానం చెప్పాలి అంటూ కన్నీటి పర్యంతం అయినటువంటి దృశ్యాలు చేసుకుంటానని కూడా అన్నారు. అవును, ఆత్మహత్య చేసుకుంటానని కూడా స్లిప్ అయ్యారు. సో ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతున్న ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి భర్త అనారోగ్యవశాత్తు చనిపోయి ఇంకొక భర్తను అంటే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ కూతుర్ల సమక్షంలో జరిగినటువంటి దాన్ని ఆవిడ అతను అక్కడ అలా మాట్లాడినటువంటి టైంలో ఆవిడ ఎందుకు ఖండించలేకపోయింది? ఆవిడ ఎలాగో రాజకీయ నేతలకు అవతల ఆవిడ కూడా అలాగే వచ్చింది కదా, భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఈవిడ ప్రతిసారి గాల్లో గెలిచినటువంటి గాలిన కొడుకులు అనే పదాన్ని వాడుతున్న ప్రతిసారి మేము ఒకటే చెప్తుంటాం, అది మీరు ఎలా మాట్లాడుతున్నారో అవతల వాళ్ళు అలా సమాధానం చెప్తారు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం జన్మతా మీకు సాధ్యం కాదు. మీరు ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఉండాల్సింది, అక్కడ స్క్రిప్ట్ రాస్తారు, చక్కగా చదువుకొని ఉండాలి. కానీ రాజకీయాల్లోకి వచ్చి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక మహిళ అయి ఉండి అవతల వాళ్ళని అన్ని మాటలని, వారు నన్ను ఇలా అన్నారు. నిజంగా మీ కొడుకుకి మీకు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోస్ కనుక జరిగి ఉంటే మీరు ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ కి ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? మహిళా కమిషన్ కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? హోమ్ మినిస్టర్ ఎందుకు నిలదీయలేదు? అంటే మీరు వారు రాసిచ్చిన స్క్రిప్ట్ ని పండించారు కానీ అక్కడ ఏ తప్పు జరగలేదన్నమాట. అంటే అలా జరిగి బాధపడి సూసైడ్ చేసుకుంటాను అనే పరిస్థితి నుంచి నెక్స్ట్ స్టెప్ ఇమీడియట్ గా మళ్ళీ వెంటనే ఇలా స్టేజ్ లెక్కేసి సప్త సముద్రాలు దాటిన లాక్కొస్తారు అంటే మీరు ఎవరిని బెదిరిస్తున్నారు? అధికారులన? మీరు చేయకండి, మీరు ఇలాగే ఉండండి, లేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, జగనన్న వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు? జైల్లోంచి బెయిల్ తీసుకుని బయటకు వస్తాడా? లేకపోతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ హానెస్ట్ ఆఫీసర్ మేము ఎప్పుడు అనుకుంటాం కేజ్రీవాల్ గారిని, ఆయన సైతం మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్ లో గెలవలేకపోయారు. మిగతా కేసుల్లో ఇరుక్కొని బెయిల్ మీద బయటికి రావడం వేరు, ఇటువంటి లిక్కర్ కేసుల్లో ఇరుక్కొని బయటికి రావడం వేరండి. ఇంకొకటి, ఆవిడ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ప్రతిసారి ఆయన ఒకటే చెప్తుంటారు, ఆఖరికి రోజు నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా? యూట్యూబ్ నువ్వు నీకు కూడా సమాధానం చెప్పాలా? నా బతుకు చెడా అనే ఒక పదం వాడినప్పుడు ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేని పరిస్థితి. ఆవిడికి సమాధానం చెప్పే స్థాయి నాది కాదు, లేకపోతే అంత స్థాయిలో ఆమె లేదు అనే ఒక మెసేజ్ ఇచ్చినట్టే కదా. ఆవిడ నగిరిలో కొనుక్కున్న భూములు కానీ, లేకపోతే కొనుక్కున్న ఆస్తులు కానీ, పర్యాటక శాఖలో చేసిన స్కాములు కానీ, క్రీడా శాఖలో దారి మళ్ళిచ్చినటువంటి డబ్బులు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే, ఆవిడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మేము ఒక్కటే చెప్తామండి. నిన్న మొన్న రిలీజ్ మూమెంట్ ఉన్నటువంటి హరిహర వీరమల్లు సినిమాలో మార్నింగ్ అంటే సినిమా షూటింగ్ అండి, మార్నింగ్ షెడ్యూల్ లో ఆయన క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొన్నాడు,
మధ్యాహ్నం వచ్చి ఒక పార్టీలో ఒక లేడీ జాయినింగ్ ఉంటే, ముద్రగడ పద్మనాభం గారి కూతురు జాయినింగ్ ఉంటే దానికి పార్టీ ఆఫీస్ లో అందరితో అటెండ్ అయ్యారు. ఈవినింగ్ 4 సాయంత్రం 4 షూటింగ్ వస్తే కెమెరామెన్ మేకప్ వేసేసి సార్ ఒక 5 నిమిషాల్లో రెడీ అవుతుంది సార్ అని బయటకు వచ్చే లోపల 5 నిమిషాల్లో ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడండి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇమీడియట్ గా కెమెరామెన్ మేకప్ మ్యాన్ డోర్ తీసి చూసేటప్పటికి సార్ నిద్రపోతున్నారు సార్, ఎంత కష్టపడుతున్నారో అసలు ఈ ప్రజల కోసం అంటూ అతను నిద్ర లేపలేని పరిస్థితుల్లో ఒక పావు గంట తర్వాత వచ్చేసి ఇంకా అవలేదా అండి అంటే అయిపోయింది సార్ మీరు రండి సార్ అని అప్పుడు రెడీ చేసినారు సార్. అంటే ఒక వ్యక్తి పడుతున్న కష్టం మా కళ్ళతో మేము చూస్తూ నువ్వు నీ భూములు పెంచుకుంటూ లేకపోతే నువ్వు జనాలకి ఏ రోజున నగిరిలో ఒక పైప్ లైన్ వేయించినావా? నగిరిలో ఒక పాప సూసైడ్ చేసుకొని చనిపోయింది, నీ కార్యకర్త కూతురే. కనీసం చదువుకోవడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ బిడ్డ చనిపోయింది, కనీసం 1 రూపాయి ఇచ్చినావు నువ్వు? ఆ నగిరిలో ఎంతమంది ఉన్నారు? ఇందాక సార్ చెప్పారు కదా 800 ఓట్లు 2300 ఓట్లతో గెలిచిన గెలుపు, అదొక గెలుపా నీకు? నువ్వు మళ్ళీ మాట్లాడతా 40,000 ఓట్లతో నిన్ను ఓడించినారంటే వారు ఎంత బాధతో ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారు. నువ్వు నగిరిలో ఓట్లా లేకపోతే చెన్నై నుంచి ఆ టయానికి తెప్పించుకుని గెలిచిన ఓట్లే కదా. నువ్వు ఆ ఏరియాలో నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే గురించి నువ్వు పైప్ లైన్ ఇప్పించలేదు, నువ్వు రోడ్డు వేయించలేదు అని నిలది ప్రశ్నించు, ప్రతిఘటించు. అంతేగాని గాలిన కొడుకు అది అవసరమా? నీ కొడుకు మీద నీకు వీడియో వస్తే నీకు బాధ కలగల? అవతల వాళ్ళందరినీ నువ్వు ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని మాట్లాడడం నీకు సభ్యతేనా? నువ్వు రాజకీయాలకి పనికొస్తావా? నీలాంటి దాన్ని కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యే చేసి ఒక మినిస్టర్ చేశారంటే ఆయన ఎవరు? ఆయన దానికి బ్రాండ్ అంబాసిడరే కదా. సో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు పార్టీ కోసం, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి కోసం కష్టపడ్డ మా నాయకుడు ఎక్కడా, మా అన్న ఎక్కడా? నీలాంటి గాలి మాటలు మాట్లాడే నువ్వెక్కడా? నీ స్థాయి ఎక్కడా? నీ బతుకెక్కడా? నువ్వు చిరంజీవి గారి గురించి రాజకీయాల్లో వదిలి పారిపోయినోడు ఆయన గురించి మాట్లాడేది ఏంటని అసభ్యంగా మాట్లాడినప్పుడు చిరంజీవి గారిని ఒక మీడియా మిత్రుడు అడిగాడు, సార్ రోజా గారు ఇలా మాట్లాడుతున్నారు సార్. ఆవిడతో కలిసి నటించారు, మా ఇంటికి వచ్చి భోంచేసింది, ఆ పిల్ల ఏదో వాళ్ళ పాప బుక్ ఓపెన్ చేస్తానంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. సో నా గురించి అలా మాట్లాడారంటే అది వాళ్ళ సభ్యత. నేను వాళ్ళ గురించి మాట్లాడి నా విలువలు దిగజార్చుకోను. ఒక విలువ లేని దాని గురించి ఇలా మనం డిబేట్ లో మాట్లాడుకోవడం కూడా ఒక విలువ తక్కువ. నువ్వు నిజంగా నిజాయితీగా రాజకీయాలు చేయదలిస్తే పద్ధతిగా మాట్లాడు, ప్రశ్నించు. ఎక్కడన్నా అన్యాయం జరిగితే ప్రశ్నించు. నీకు అన్యాయం జరిగితే నువ్వు ముందు ఒక కంప్లైంట్ ఇవ్వు, అది అప్పుడు నీకు అన్యాయం జరిగింది ఇది నిజంగానే, లేకపోతే స్క్రిప్ట్ రైటర్ గ్లిజరాలు వేసుకొని కన్నీటి పర్యంతంగా నువ్వు నటించినావు, నీకు అలవాటు కదా. సో ఆ రకంగా నటించి ఉంటారండి. అసలు అదే రకంగా ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం పప్పు బెల్లలాగిచ్చే పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక పక్కనైతే, పెట్టుబడుల కోసం విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఎప్పుడు తీసుకునే స్థాయిలో మనం ఉండకూడదండి, ఇచ్చే స్థాయిలో ఉండాలి. పథకాలు తీసుకోవడము అంటే దాని అర్థం వాళ్ళకి ఇన్కమ్ లేదు, పాపం ఆదాయం లేదు, రేషన్ కార్డు, వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేదు. కానీ విదేశాల నుంచి కంపెనీలు వచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చి బిడ్డలు అమెరికాలో, బెంగళూరులో అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తుంటే ప్రతి కొడుకు తల్లికి ఏం చెప్తున్నాడు, అమ్మా ఆ పథకం వద్దు, ఎందుకంటే ఏసీ ఉంటే పథకం రాదు, నువ్వు చల్లగా ఏసీలో ఉండాలమ్మా, ఎందుకు అలా కష్టపడుతావు, నీ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్న ఆ పథకం వద్దు, తీసేయి, ఆ కార్ పెట్టుకుందాం, సొంత ఇంట్లో మనం ఉందో అంటూ పథకాలు పక్కన పెట్టేస్తుంటే రాష్ట్ర అభివృద్ధి, ప్రతి పేదోడు కూడా ధనవంతుడు అవుతాడు. ఎందుకంటే గొప్పోడు అయిపోతున్నాడు, పేదోళ్ళగే మిగిలిపోతున్నాడు. ఎందుకు ఆ పథకాలు, పప్పు బెల్లాల పథకాలు? అందుకే చంద్రబాబు గారు కూడా P4 తీసుకువచ్చి అందరూ సమానంగా ఈక్వల్ గా పెరగాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి అన్నట్టుగా కూడా ప్రోత్సహిస్తున్నారు. నిన్న సాత్విక్ అనే ఒక బాబు కూడా 2014లో చదివిస్తే ఐర్లాండ్ వెళ్ళినట్టున్నాడు అతను చదువుకోవడానికి. చదువుకుని అక్కడ జాబ్ కూడా చేసి బిజినెస్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక నలుగురిని అయితే నేను చదివిస్తాను అని చెప్పి కూడా నిజంగా ముందుకు రావడం అభినందించాల్సిన విషయం. అసలు ఆ P4 కాన్సెప్టేనండి, P4 కాన్సెప్ట్ ఒక అద్భుతం అండి, ఒక అద్భుతం. ఎంత అద్భుతం అంటే నిజంగా ప్రతి ఒక్కరు పథకాలు తీసుకోవడం కాదు, పథకాలు మాకు వద్దు, మేము అభివృద్ధి అవ్వాలి అంటూ ప్రతి ఒక్కడు వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయారు అనుకోండి, పథకాలు ఆగిపోతాయండి. ఇంట్లో ఒక కొడుక్కి కారున్న తల్లికి రేషన్ ఆగిపోతుందండి. ఎందుకంటే అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఎంతసేపు సంవత్సరానికి ఇచ్చే 10,000 15,000తో ఈ నాటి ఖర్చులు తీరుతాయండి. కానీ ప్రజలు పేదరికంతో ఉంటేనే మనం ఇచ్చే 2,000 కోసం ఓట్లు వేస్తారనుకునేటటువంటి నాయకుడిని ప్రజలు గద్దదించారు. కానీ ప్రజలు అభివృద్ధి పదంలో ఉండాలి, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టాలి, లేకపోతే సైబర్ టవర్స్ లాంటి కంపెనీలు ఇక్కడికి రావాలి,
ఇక్కడ అభివృద్ధి జరగాలి, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బతకగలిగేంత అభివృద్ధిని మనం సృష్టించాలి అని ఒక నవ్యాంధ్ర నిర్మాత 75 ఏళ్ల వయసులో పడుతున్న తపన ఈ రోజు రాష్ట్ర రాజకీయాలను తిరగ రాస్తుందంటే నిజంగా మోడీ గారు సైతం 3 సార్లు రాష్ట్రానికి విజిట్ చేశారంటే ఏ కొద్ది నెలల్లో ఏ మార్పు చూపిస్తారో బాబు గారు, ఏమైనా చేయగల సమర్థులు. మీ టెక్నాలజీ, మీ నాలెడ్జ్, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నేను మీ నాలెడ్జ్ కోసం ఎంతో ఎదురు చూసేవాడిని అంటూ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మా ముఖ్యమంత్రి ఇంత గొప్ప వాళ్ళ, మా ముఖ్యమంత్రి నుంచి ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడా, 3 సార్లు గెలిచిన ప్రధానమంత్రి అంటూ నిజంగా చాలా సంతోషపర్యంతం అవుతున్నామండి. సో ఇటువంటి టైంలో పథకాలు ఇస్తూ అభివృద్ధి చూపిస్తూ రెండు వైపులా నిజంగా రాష్ట్రాన్ని గాడిలో తీసుకెళ్తున్న నాయకుడు ఒక పక్కన పగలు రాత్రి కష్టపడుతూ నిజాయితీకి నిలువుటద్దంలా ఉంటూ నిస్వార్థంగా తన సొమ్ముని ప్రతిదీ ఓడించిన ప్రజలకు కూడా భవన కార్మికులు పెట్టాడు, ఉద్దానం వారికి పెట్టాడు. అసలు మా అన్న ఇది చేసి అది చేయకుండా లేడండి. ఆయన పడిన కష్టం నిజంగా భగవంతుడు నిజంగా ఆ కొడుకుకి ఆ ఇబ్బంది జరిగినప్పుడు చూడండి, పక్కన ఉన్న ఆడబిడ్డ చనిపోయింది కానీ మా అన్న కొడుకుకి మాత్రం ఏమీ కాలేకపోవడం చూడండి. అంటే మనం ఎంతో మందికి మంచి చేస్తుంటే భగవంతుడు మన కుటుంబానికి మంచి చేస్తాడు అనేదానికి ఒక తార్కాణం అండి. ఆ రోజు కూడా ఆయన వైజాగ్ పరిసర ప్రాంతంలో ఇక్కడ ఉంటూ కూడా అక్కడ అన్ని సమస్యలు విని తర్వాతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిన దృశ్యాన్ని మీరు చూసినారు. సో ఇది మనం మంచి చేస్తే భగవంతుడు మనకి మంచి చేస్తాడు అనడానికి తార్కాణం. రోజా గారు దయచేసి అది నేర్చుకోండి. మీరు ఒకరికి పెట్టారనుకోండి, మీ బిడ్డలకి భగవంతుడు ఎక్కడున్నా మంచి చేస్తారు. మీరు ఎప్పుడు ఒకరిని బూతులు తిట్టారనుకోండి, పాపం మీ బిడ్డలు ఈ రోజు తలెత్తుకోలేక, రాష్ట్రాలు రాలేక, పాపం మీరు కట్టిన విలాసవంతమైన భవనాల్లో మీతో పాటు ఉండలేక ఈ రోజు విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ విదేశాల నుంచి కుటుంబం ఇక్కడికి వస్తుంది, మీరు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మరి మీ సభ్యత, మీ సంస్కారం మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఎలా పెరుగుతారో చూడండి. రైట్. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. వంశీ గారు, గతంలో రోజా గారికి ఐరన్ లెగ్ అని చెప్పి పేరుండేది. ఇప్పుడు దాన్ని కాస్త మార్చుకుని ఒక ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రిగా కూడా పదవులు చేపట్టారు. ఇప్పుడు బూతుల రాణిగా ఆమె పేరు తెచ్చుకుంటున్నారు. ఎట్లా డెవలప్ అయ్యారు అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు పదే పదే టీడీపీ అలాగే ఇప్పుడు జనసేనను కూడా టార్గెట్ చేసి మాట్లాడడం? కూటమిలో బీజేపీ కూడా ఉంది. బీజేపీకి సంబంధించి ఆవిడ ఒక్క మాట కూడా అనరు. అవును మేడం, ఇప్పుడు రోజా గారు 2004 నుండి ఇప్పటి వరకు 2024 వరకు 5 సార్లు కంటెస్ట్ చేశారండి. 5 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు గెలిచారు. ఫస్ట్ టైం 2004లో 5,694 ఓట్లతో ఓడిపోయారు. రెండోసారి 2009లో 10,980 ఓట్లతో ఓడిపోయారు. 2014లో 858 ఓట్లతోటి గెలిచారు. 2019లో 2,708 ఓట్లతోటి గెలిచారు. 2024లో 45,003 ఓట్లతో ఓడిపోయారు. అంటే గెలిచిన ప్రతిసారి 0.5%, 1.3% తోటి గెలిచినటువంటి రోజా ఓడిపోయిన సారి మాత్రం 25.71% తోటి ఓడిపోయారు. ఆ విషయం ఒకసారి రోజాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంటే గాలికి గెలిచిన గాలి నా కొడుకులు ఎవరు అనే విషయం ఈ అనాలిసిస్ తోటి, ఈ పర్సంటేజ్ తోటి క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి విషయం నెక్స్ట్ తెర మీదకి రాబోతోంది. మా శాప్ చైర్మన్ రవి నాయుడు దీని గురించి క్లీన్ అనాలిసిస్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేశారు. డెఫినెట్లీ అరెస్ట్ ఉంటది. ఒకవేళ అరెస్ట్ అయితే నేను ఏదో స్కామ్ చేసి అరెస్ట్ చేశానని కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇలా మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి సానుభూతి కోసం రోజా గారి విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇందాక ఐరన్ లెగ్ అని అన్నారు, వాస్తవమే. 2004లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందో, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చూడనటువంటి ఓటమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసింది. సరే 2009లో కూడా కంటెస్ట్ చేసింది, మళ్ళీ అదే పరిస్థితి, కొంచెం బెటర్. కాకపోతే 2004 కంటే కొంచెం బెటర్. వెంటనే మరి కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2009 ఆగస్టు 3వ తారీఖున వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2009 ఆగస్టు 3 డేట్ గుర్తుపెట్టుకోండి. నెల తిరిగే లోపే, అంటే మళ్ళీ నెల తిరిగితే ఏమన్నా లెగ్ మహిమ తగ్గిద్దేమని అనుకుని సెప్టెంబర్ 2 రాజశేఖర్ రెడ్డి గారు పౌరాలకోటలో ఎగిరిపోయాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరింది, ఆయన ఏమో వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. 2014లో కంటెస్ట్ చేసింది, ఎలాగో గెలిచింది, పార్టీ ఓడిపోయింది. ఇక్కడ ఐరన్ లెగ్ మహిమ బాగానే అర్థమైంది. 2019లో గెలిచింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఆ పార్టీకి మంచి జరిగింది కానీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏమైందో అర్థమైపోయింది. 2024లో మరి ఓడిపోయింది. నగరి ప్రజలతో పాటు నగరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు కూడా ఈ మహాతల్లికి దండం అని చెప్పేసి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కొన్ని రోజులు చెన్నై పోయింది. చెన్నై పోయి అక్కడ విజయ్ గారి పార్టీలో జాయిన్ అయిందో, మరి జాయిన్ అవడానికి సిద్ధమైందో, అన్నీ జరిగిన తర్వాత మరి ఆయన దండం పెట్టేశాడు, వామ్మో నీకు దండం అమ్మా అని. అక్కడ నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా కొడాల నాని రిటైర్ అయిపోయాడు. వాడు ఏంది అతను ఏంది ఇక్కడ ఏదో బెల్ట్ పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు. ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ అనేవాడు, వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు లైన్లో లేరు. ఎవడో ఒకడు బూతులు తిట్టకపోతే ఆ పార్టీ జవసత్వాలు, ఆ పార్టీకి ఉన్నటువంటి రోజువారీ దినచర్య జరగదు. కాబట్టి మరి రోజా గారు లైన్లోకి దిగినట్టున్నారు. ఇక్క రోజా గారు లైన్లోకి దిగి గాలి నా కొడుకులు ఈ కావాలంటే ఒక 5 నిమిషాలు ఉన్నాయి మేడం, వినిపించమంటే వినిపిస్తా. మరి 5 నిమిషాలు పట్టదు, కానీ రోజా గారి గురించి మామూలుగా ఆవిడ ఒక్కసారి వినండి, ఏం పర్లేదు. మాట్లాడితే లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్ కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పిల్లానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకుపోయి హెరిటేజ్ లో పెడుతుంది. ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గారు ఆడంగి ప్రూవ్ చేస్తాము. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రే కాదు మేడం. ఇప్పుడు రోజా గారు పక్కపక్క నవ్వారు కదా, మరి ఆవిడని చిన్న మాట అన్నప్పుడు మరి గ్లిజరిన్ పూసుకొచ్చారో మరి ఏంటో గాని వచ్చేసి పాపం ఆవిడ పెట్టిన కన్నీడు చూస్తే కరుడు గట్టిన తీవ్రవాదులను తెలుగుదేశం పార్టీకి మాకు కూడా కింద బాధేసింది. అంత పండిస్తారు. రోజా గారు మంచి నటి కాదంటలేదు, కానీ ఆ నటన రాజకీయాల్లో పనికిరాదు. ఇట్లాంటి 5 నిమిషాల 7 సెకండ్లు ఉన్నాయి మేడం. రోజా గారు మాట్లాడే బూతులన్నీ కనుక క్లబ్ చేస్తే అవన్నీ వదిలేండి, 5 నిమిషాల 7 సెకండ్లు వచ్చింది. అన్ని బూతులు రోజా గారు అన్ని బూతులు మాట్లాడి మనం అద్దాల మేడలో ఉండి ఎవరి మీద రాళ్ళు వేస్తామన్నమాట. ఆ రాయి మనకు వచ్చి జరిగితే లబోదీపం అంటాం. సో ఆ తర్వాత ఇంకో విషయం గుర్తు చేయాలి భువనా గారు మీకు. ఇక్కడ గతంలో బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆవేదనతోటో మరి లేదంటే ఆవేశపడో లేదంటే ఇక పట్టరాని కోపంతోటో ఈవిడ ఒక మాట అంటే ఏది ఇందాక ఫస్ట్ లో ఉన్నాయి చూసారా, హెరిటేజ్ లో సంపాదించిన దాంతో వీడు అది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి అది ఇది అని చెప్పేటటువంటి ప్రస్తావన ఫస్ట్ లోనే మొదటి ఆడియోలోనే వచ్చింది. మీరు విన్నారో వినలేదు? ఆ ప్రస్తావన వచ్చినప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒక మాట జారారు. సో ఆ మాట జారినందుకు కాను బండారు సత్యనారాయణ మూర్తి గారిని అరెస్ట్ చేయడానికి ఎన్ని జరిగినాయి. ఆ మాటలు కరెక్ట్ కాదన్నప్పుడు మేము కూడా ఖండించాం. మాతో పాటు 6 హీరోయిన్లు ఖండించారండి. 6 హీరోయిన్లు రాధిక గారు, ఖుష్బు గారు, రమ్యకృష్ణ గారు, మీనా గారు, ఆ తర్వాత నవనీత్ కౌర్ గారు, ఇంకా ఆవిడ కవిత మా పార్టీలో నుండి వెళ్ళారు. ఆవిడ హీరోయిన్ గారు, సైడ్ క్యారెక్టర్ అనుకుంటా. వీళ్ళు 6 ఖండించారు. అప్పుడు ఒక ఆడపిల్ల మీద రాజకీయాల్లోకి వస్తే ఇలా మాట్లాడతారా అని. ఎందుకు ఖండించారంటే వాళ్ళకి తెలియదు పాపం. రోజా గారు ఏం మాట్లాడారో తెలియదు. ఇదిగో నన్ను ఇలా మాట్లాడారు, మీరందరూ నా సాటి హీరోయిన్లు కదా, ఇది ఖండించండి అని చెప్పేసి వాళ్ళకి పంపిగానే వాళ్ళకి తెలియక పాపం రోజా గారికి మద్దతుగా వచ్చారు. రోజా గారికి మద్దతుగా రాగానే ఇక ఆ రోజా గారు మాట్లాడిన మాటలతోటి ఈ 6 హీరోయిన్ల ఫోన్లు నిండిపోయినాయి. వామ్మో ఈవిడ గురించా మేము ఖండించింది అని చెప్పేసి దండం పెట్టేశారు. ఆ తర్వాత రీసెంట్ గా గాలి భానుప్రకాష్ గారు ఆయన అన్న మాటలకి ఆయన ఈవిడ ఏం మాట్లాడిందో మనందరం కూడా ఇప్పుడు దాకా విన్నా. ఐ డోంట్ వాంట్ టు రిపీట్. ఆయన అన్న మాటలకి ఆయన కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తే ఈవిడికి అర్థమవుతుంది కాబట్టి అంతే ధీటుగా సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత మరి మైక్ ముందుకు వచ్చేసి నా కొడుకు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా ఇంట్లో కుటుంబ సభ్యులు అని చెప్పి రోజా గారు మరి ఏడవటం మొదలుపెట్టారు. ఆ ఏడవటం మొదలుపెట్టి బాధపడిన అలాంటి వాళ్ళందరూ కూడా అరెరే అనుకునే లోపే నిన్న వచ్చేసి మరి గాలికి పుట్టిన గాలి నా కొడుకులు డాష్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి రోజా గారు మరి అదే స్ఫూర్తితో అదే తోటి బూతులు మాట్లాడటం మొదలు పెట్టారు. మీరు ఇంకోటి గమనించాలి ఏంటంటే రీసెంట్ గా 4 రోజుల క్రితం భానుప్రకాష్ గారి ఎపిసోడ్ జరిగినప్పుడు ఇవే హీరోయిన్లు మళ్లీ ఖండించినట్లుగా సాక్షి పేపర్ లో రాసుకొచ్చారు.
వాళ్ళని వివరణ అడిగితే మాకేం తెలుసు, అసలు మేము ఖండించలేదు, అసలు అది విషయం, ఆ వార్త మాకు తెలియని కూడా తెలియదు అని అంటే ఒకసారి ఖండించారు కదా, మళ్ళీ ఖండిస్తారని ఒకసారి చెప్పారు. ఖండిస్తే మళ్ళీ ఖండిస్తారా ఏంటి మేడం? ఒకసారి ఓటేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మళ్ళీ వేస్తారా ఏంటి ఇక్కడికి? మరి సాక్షి పేపర్లు అదే కదా రాసింది. అవును, ఒకసారి ఖండించారు. అదే మేడం ఏం రాశారు, మళ్ళీ ఫ్రెష్ గా గాలిబాన్ ప్రకాష్ గారి మాటలు కూడా ఖండించినట్టు రాశారు. ఈ రోజు రాష్ట్రంలో రోజా మీద ఎవడో కూడా జాలి చూపించట్లా. ప్రతి ఒక్కరు రోజా మీద జాలి చూపించేవాళ్ళు లేట్. అసలు ఆవిడ ఏడుస్తున్నా కానీ జనాలు నవ్వుతున్నారు. చాలేవమ్మ ఏడ్చింది, నటన చేసింది చాలే అని. ఈ జబర్దస్త్లో అక్కడ ఇక్కడ చేసుకోమంటున్నారు ఆ నటనంతా కూడా తీసుకెళ్ళి. అలా ఉంది ఈ రోజు రాష్ట్రంలో రోజా పరిస్థితి. ఇక నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేసిందా? సరే, ఎలగబెట్టింది, మంత్రిగా ఎలగబెట్టింది, 2 సార్లు ఎమ్మెల్యే అయిందని చూస్తే చెప్పుతో కొట్టారు 45,003 ఓట్లతోటి. ధర్నాలు చేశారు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు, ఈవిడ మాకు వద్దు అని. రైట్. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రోజా మీద బూతులు మాట్లాడటానికి ఆ పార్టీలో ఎవడో ఒకడు కావాలి, ఎవడు ముందుకు రావట్లా. ఆ నాని అనేవాడు ఏదో ఇసుకు తిరుగుతున్నాడు, మిగిలిన వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు. సో కొత్తగా రోజాను దించారు. ప్రజలకు తెలుస్తా ఉంది ఈ రోజు ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఏ పార్టీకి మనం ఇన్ని రోజులు మద్దతు ఇచ్చామనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఒకసారి గమనించి విజ్ఞతతో చూసుకోవాలి. మరి రైట్. అంకమ్మ గారు, అసలు రోజా గారు గెలవలేదని బాధపడుతూ బూతులు తిడుతున్నారా, లేకపోతే పేర్ని నాని గారు కానీ రప్ప అనడం ఏంటి, పద్దాక చీకట్లో కన్ను కొడితే పనే పని. గతంలో ఇలాంటి రాజకీయాలు మనం ఎప్పుడూ చూడలేదు, మీ చిన్నప్పుడు అయితే చూడలేదు, మీకు ఇంకా అనుభవం ఉండుంటుంది కాబట్టి. ఇలాంటి రాజకీయాలు అంటే చెన్నారెడ్డి గారు కానీ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుపడినా కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు అయినా చంద్రబాబు గారు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ బూతుల సంస్కృతి అనేది పెరిగిపోయింది అసలు? అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఆచార్య ఎన్జి రంగా గారు అంటే గోగినేని రంగనాయకులు గారు అసలు పేరు ఆయన, ఆచార్య ఎన్జి రంగా గారు అంటారు. ప్రపంచంలో రైతుల సదస్సు, రెండో అతిపెద్ద సదస్సు, రైతుల పాదయాత్ర నిర్వహించి ప్రపంచంలోని గుర్తింపు తెచ్చుకొని ప్రపంచ రైతు మహాసభలకు అధ్యక్షత వహించేసి రైతులలో అంటే భారతదేశంలో ఒక గొప్ప రైతు నాయకుడు ఉన్నాడని చెప్పని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన 1991లో ఓడిపోవటం జరిగింది గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి. ఆ సందర్భంగా డాక్టర్ కాసరనేని సదాశివరావు గారు, నేను, ఆయన నవంబర్ 7 ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి ద్వారా నేను వారిని కలుసుకోవడం కూడా జరిగింది. అంతకుముందు 2-3 పర్యాయాలు. అంతకుముందు ఆయన మీద ఈయన పోటీ చేశారు. రంగా గారి మీద డాక్టర్ కాసరనేని సదాశివరావు గారు కూడా లోక్సభకు పోటీ చేశారు. ఆయన్ని కలవటానికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళ సంభాషణ, ఆత్మీయత చూసిన తర్వాత ఈరోజు ఈ రాజకీయ నాయకుల్ని, ఈ జరుగుతున్నటువంటి విషయాలను చూసుకున్న తర్వాత నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఈరోజు మనం భారతదేశంలో ఆయన సమకాలిక రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆయనలాగా జనం అనే ఆలోచనతో జనం కోసం తప్పించే నాయకుడు మనకి కనపడదు, నిస్సందేహంగా చెప్పొచ్చు. అందులో ఎలాంటి అనుమానమే లేదు. ఆంధ్రుడిగా పుట్టడం మనకు గర్వకారణం అయితే, ఆ స్థాయి ఆ ఆలోచన వ్యక్తి ఉత్తరాదిని పుట్టకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి లోపమే, భారతదేశానికి కూడా లోపం. ఎందుకంటున్నానంటే ఆయన కనుక ఉత్తరాదిని పుట్టుండి ప్రధానమంత్రి అయ్యి ఉన్నట్టయితే ఈరోజు భారతదేశం అమెరికాతో సరిసమానంగా ఉండేది. ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పగలను నేను అది. ఎందుకంటే ఆయన ముందు చూపు, ఆయన సాంకేతిక పరిజ్ఞానం మీద ఉన్నటువంటి అవగాహన, ప్రజలకి ఏం చేస్తే మేలు జరుగుతుంది, 20 సంవత్సరాల తర్వాత ప్రజలకి ఏం కావాలి అని చెప్పని ఆలోచించుకునే అతి గొప్ప నాయకుడు నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు. సరే, రాజకీయంగా తప్పటడుగులు పడవచ్చు, ఓటమి ఎదురుపడవచ్చు. ఓడిపోయిన ప్రతిసారి మీరు గమనించండి, ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ఆంధ్ర రాష్ట్ర సమాజం నష్టపోతా ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే ఆలోచనకు వచ్చేసారు. మొన్న 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో చూసిన తర్వాత పరిస్థితి చాలా వరకు వాళ్ళకి అవగతం అయింది. సాంప్రదాయ ఓట్లు చాలామంది కూడా మారి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత ఏంటంటే, మారి ఈ పార్టీకి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళని గమనించుకొని ఓట్లు పానీయకుండా చూసుకునే బాధ్యత స్థానిక నాయకత్వం మీద నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇన్ని సంవత్సరాలకు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సాంప్రదాయ ఓట్లుగా వస్తున్న వాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఏంటి అనేది. కాబట్టి వచ్చిన వాళ్ళని పోనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిలో ఉంటే, ఇక వాళ్ళు అనుకున్నట్టు రోజా గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కలగన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అధికారం అనేది కల్లా 1420 రోజులు ఉంది. గమనించుకోండి మీరు, ఇంకా ఎన్నికలు రావడానికి 1420 రోజులు ఉంది. వీళ్ళు నెలకు ఒక్కసారి కనుక దాని మీద దృష్టి పెడితే ఆ పార్టీ మీద 46 నెలలు కనీసం ఎక్కడ కూడా కనపడ్డు. ఈ కారాగారాలు చాలవు
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కారాగారాలు ఇట్టి పరిస్థితిలో కూడా చాలు. కాబట్టి వీళ్ళు నిస్సందేహంగా దాని మీద దృష్టి పెడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓ సంవత్సర కాలం నాటికి ఏమైందంటే వీళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, లోటులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పూడ్చుకునే క్రమంలో భాగంగా ఉద్యోగ కల్పన, వ్యాపార సంస్థలను తీసుకొని రావటం, రహదారులను సరిచేసే కార్యక్రమం, ముందు అసలు ఏం జరిగింది, ఎక్కడే అప్పులు ఉండే ఎత్తుక్కునే కార్యక్రమం, ఈ కుంభకోణాల గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ సంవత్సరం ఎలా పట్టింది. ఇప్పుడు వేగవంతంగా మొదలుపెట్టారు. అందుకే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. నిన్న కూడా చూసాం, కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ యొక్క స్నేహితుడు, అతనితో కలిసి వ్యాపారం చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి నోరు విప్పి ఏమేం చేశారో, ఎక్కడెక్కడ వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయో చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే వస్తుంది. వాళ్ళల్లో నాకు తెలిసినంత వరకు 151 శాసనసభ్యుల్లో 4 ఈ పార్టీకి వచ్చారు. మిగిలిన 147 మందిని చూసుకుంటా ఉంటే, ఈ పార్టీ నుంచి వెళ్ళిన 4 చూసుకుంటా ఉంటే 5 వాళ్ళు 152 మంది అయ్యారు. ఈ 152 మందిలో బాగా లెక్కేసుకుంటే ఒక 7-8 మంది కనపడతారేమో. మిగిలిన వాళ్ళందరికీ కూడా వరుస క్రమంలో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. దాన్ని వీళ్ళు కూడా ఎటు వదిలిపెట్టరు. వాళ్ళు కళ్ళగన్నట్టు అప్పుడు దాకా అవసరంలా, ఈ రూపీస్ ఈ రాజకీయ పార్టీ ఉంటే కదా రేపు జరిగే ఈ కార్యక్రమాలు కావచ్చు, లెక్కర్ విషయంలో కావచ్చు, మిగిలిన విషయాల్లో కావచ్చు, బయటకు వచ్చేసి ఇలా కారాగారం ఏర్పాటు చేసిన తర్వాత నాకు తెలిసిన వరకు ఎన్నికల సంఘం దీన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు మాట్లాడే మాటలు దానికి సంబంధించి అన్ని చూసుకుంటా ఉంటే. ఇంకోటి, రేపు పొద్దున వీళ్ళు ఊహించుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత కకావికలు అయిపోతారు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ పార్టీలో ఇప్పటికీ చాలా మంది ఏ విధంగా ఉన్నారు అంటే, వాళ్ళు ఆ విధంగానే మాట్లాడితేనే వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళతో ఉంటారు. ఆ విధంగా మాట్లాడితే వాళ్ళకి జరిగే నష్టం ఏందంటే, జరుగుతున్నటువంటి వివరాలన్నీ గమనించుకుంటూ సాంప్రదాయంగా నేను వస్తున్న ఓట్లు ఈరోజు వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళు మార్పు వస్తుంది. వాళ్ళు రేపు పొద్దున ఎవరని చెప్పి చూసుకుంటా ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉంటూ తెలుగుదేశాన్ని వ్యతిరేకించారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏం కాదు, వస్తున్న సాంప్రదాయ ఓట్ల ప్రకారం మనం కాంగ్రెస్ పార్టీ, తరతరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ విధంగా ఆలోచించుకొచ్చిన వాళ్ళు ఇప్పుడిప్పుడే మార్పు వస్తూ ఉంది. వాళ్ళు మార్పుని అందిపుచ్చుకొని గనక ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా P4 విధానాన్ని తీసుకొచ్చి అందరికీ మేలు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఆయన గెలిచిన తర్వాత నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటారు తప్ప తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అనుకోరు. నిజంగా అది ప్రతి వాళ్ళు కూడా స్వాగతించాల్సిన విషయం. నిజంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు రాజకీయాలు చేస్తే ఎదుటి వాళ్ళు నిలబడలేరు. కానీ అలా చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు కూడా బుద్ధి రాకపోవడం అనేది నిజంగానే నేను ఇందాక చెప్పినట్టు నేనైతే దాన్ని స్వాగతిస్తున్నా. వాళ్ళు మారాలని ఏ కోశాలు నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయాలు తెలిసిన వాళ్ళు, రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు, రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళు రాజకీయాలు ఉండాలని నేను కోరుకుంటా. మీరు అన్నట్టు నేను 1978 నుంచి రాజకీయాలు చూస్తున్నా. 1982 నుంచి చాలా క్రియాశీలకంగా ఉంటున్నా. 1980 నుంచి క్రియాశీలకంగానే ఉంటున్నా. 1982 నుంచి అయితే ప్రతి అంగుళం పరిశీలిస్తూనే ఉన్నాం. ఎవరు ఏంటి, ఏ నాయకులు ఎట్లా ఉన్నారు ఏంటని చెప్పి మనం చూసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని చూసుకుంటా ఉంటే ఇప్పటికి 2 పర్యాయాలు గవర్నర్ అవకాశం వచ్చింది. మొట్టమొదటి వీపీ సింగ్ గారి సమయంలో సత్యనారాయణ రెడ్డి గారిని నియమించారు. రెండోసారి ఈ రోజు అశోక్ గజపతి రాజు గారు. కానీ తెలుగుదేశం పార్టీ కమ్మవాళ్ళ పార్టీ అంటారు కదా, కానీ ఎప్పుడే చూపించలే కదా. లోక్సభాపతిగా ఉండాల్సింది ఎవరు? తీసుకెళ్లి జీఎంసీ బాలయ్య గారిని చేశారు. రాష్ట్రంలో ప్రతిభా భారత్ గారిని చేశారు. 2 పర్యాయాలు కూడా దళితుల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టిన తెలుగుదేశం పార్టీ. బీసీలకి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. అసలు పార్టీయే బీసీల పార్టీ అండి. ఈ రోజు కావాలని చెప్పని ఎదుర్కొనే దమ్ము లేక వీళ్ళు చేసే మంచి పనుల్ని ప్రజల్లో వెళ్తున్నాయి కాబట్టి కులపరాన్ని అంటగట్టి ఈ రోజు ఆ పార్టీ మీద బురద జల్లి వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు. ఎందుకంటే మొట్టమొదటి కూడా వ్యాపార రంగంలో చూసుకున్నా, సినీ రంగంలో చూసుకున్నా, రాజకీయ రంగంలో చూసుకున్నా, వ్యవసాయం చూసుకున్నా కూడా, విద్యా రంగంలో చూసుకున్నా కూడా వీళ్ళ యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది. ఎక్కడి నుంచో చూసుకోండి మీరు, తూర్పుగోదావరి జిల్లా కానీ మొదలుపెట్టి ప్రకాశం జిల్లా దాటేంత వరకు విద్యా సంస్థలను చూడండి. దీంట్లోనే ఆ కులవాళ్ళు ఉండాలని ఎప్పుడన్నా కోరుకున్నారా? ఎంతమంది దాంట్లో చదువుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు? ఎన్ని వ్యాపార సంస్థలు స్థాపించారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టాటా బిర్లాగా పేరు చెప్తారు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారిని. మన దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కమ్మవాళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాజకీయంగా ఎదుర్కోలేక వీళ్ళు చేసే మంచి పనుల్ని వాళ్ళు స్వాగతించలేక ఈ రోజు కావాలని చెప్పి చిత్రీకరించారు. 1989లో విజయం సాధించారు. ఆ రోజు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని తర్వాత 2004లో విజయం సాధించారు. మొన్న 2019లో కూడా అట్లానే విజయం సాధించారు. ప్రజలకు ఇన్నాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు చదువుకున్న వాళ్ళు తక్కువ, ఉద్యోగ కల్పన కోసం తిరిగేవాడు తక్కువ. ఈ రోజు పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళలో కూడా చదువుకునే వాళ్ళు ముందుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. వాళ్ళు పట్ట చేతు పట్టుకొని వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేదని చెప్పి అవహేళన చేస్తూ ఉంటే వాళ్ళకున్న బాధను తీసుకొచ్చి తల్లిదండ్రులతో మాట్లాడుకొని మనం ఎందుకు ఇప్పుడు దాకా ఇట్లా వెళ్తున్నాం కాదు, మారాలని చెప్పి వాళ్ళు మార్పిచ్చారు. రెండోది వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వాళ్ళు ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నారు. కాబట్టి దీన్ని స్వాగతించారు.
ప్రవర్తించాలి. ఈరోజు ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు కూడా కుల మతాలతో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయలేదు, ఇది గమనించుకోండి. వీళ్ళు కావాలని చేస్తున్నారు. రోజా లాంటి వాళ్ళు కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు అనిల్ కుమార్ కావచ్చు, రేపు పొద్దున మిగిలిన వాళ్ళు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోలేదో మనం చూస్తున్నాం. పేరుని నాని నిన్నటి దాకా ఏదో మాట్లాడేశాడు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడు? కనిపించకుండా ఎందుకు వెళ్ళాడు? ఎందుకంత దౌర్భాగ్య స్థితి? నువ్వేంటి, నీ చరిత్ర ఏంటి, నీ కుటుంబ చరిత్ర ఏంటి? ఈ రోజు నువ్వు ఎందుకు దౌర్భాగ్య స్థితి? ఒకటి మాత్రం చెబుతున్నాను నేను స్పష్టంగా, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరనంత వరకు చాలా మంది వాళ్ళ కుటుంబ చరిత్ర చాలా గొప్పది. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత ఈరోజు ఇంత అసహ్యంగా మాట్లాడతారా, ఈ విధంగా రాజకీయం చేస్తారా, వీళ్ళు అసలు ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఈరోజు అసహించుకునే స్థాయికి ఆ నాయకులు వెళ్ళారంటే వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. దానికే ఎగ్జాంపుల్ పేర్ని నాని గారు, వాళ్ళ నాన్నగారికి ఎంత మంచి పేరుందో అందరికీ తెలుసు. రైట్ రజనీ గారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ లిక్కర్ కేసులో సిటీ ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజా గారు ఇలా బూతుల పురాణం ఏమైనా ఓపెన్ చేశారని చెప్పి అనుకోవచ్చా? ముఖ్యంగా నెక్స్ట్ రాబోయేది జగన్ రెడ్డి గారి పేరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను ఎప్పటి నుంచో ముందుగానే చెప్తూ ఉన్నాను. సో నారాయణ స్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి జగన్ రెడ్డి గారి పేరు రాదండి. ఆల్రెడీ 4 చోట్ల ప్రస్తావన జరిగింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది సెట్ దర్యాప్తులో తేలింది. సో అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారు, అది ఓకే. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో ఎంత పెద్ద కింగ్ అంటే ఆఖరికి లిక్కర్ దానికి సంబంధించి చెవిరెడ్డి నోరు విప్పాడు సిట్టు దర్యాప్తులో అన్న విషయాన్ని నేను కొంతమంది ప్రముఖులైనటువంటి టీవీ ఛానల్ కి చెప్పే టైంలో, మేడం ఇవాళ మనం మీడియాలో మాట్లాడుకోవాలి రాజధాని రైతుల గురించి ఇలా అనేసినాడు కొమ్మినేనికి 70 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాల జర్నలిజం ప్రొఫెషన్ లో ఎప్పుడు మాట్లాడినాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడినాడు, అంత ధైర్యం ఏంటి? ప్యానెల్లో కూర్చున్నప్పుడు తప్పు సార్, మనం ఏ కూర్చున్న కొమ్మ మీద నరుక్కోకూడదు, మన రాష్ట్రం ఆడబిడ్డల గురించి మనమే విలువ తక్కువగా మాట్లాడుకోకూడదు అని అనాల్సిన వ్యక్తి ఎందుకు అనలేదు అంటే ఒక స్క్రిప్ట్. సో మీడియా మొత్తం కొమ్మినేని గారి వైపు వెళ్ళిపోయింది. ఆ రోజే అప్పట్లోనే చెవిరెడ్డి నోరు విప్పేశాడు, చెవిరెడ్డి చెవిరెడ్డికి సంబంధించిన విషయాలని చెప్పేసినాడు. తర్వాత డబ్బులు పలానా ఏరియాలో ఎలక్షన్ టైంలో దొరికిన డబ్బులకు సంబంధించిన దాఖలాలు వచ్చేసినాయి. కానీ విషయాన్ని బయటికి రానివ్వలేదండి. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భార్య గురించి ఇతను మాట్లాడినాడంటే ఎవరు ఇతను? ఆవిడికి చాలా సహచరుడు, చాలా దగ్గర వ్యక్తి, సోదర సమానుడు. ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఆవిడ అంత గొప్పగా భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇప్పుడు అంత మాట ఎందుకు అన్నాడు? నేను అదే మాట మీద స్టిక్ ఆన్ ఎందుకు ఉంటానన్నాడంటే మళ్ళీ మనం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, 100% అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చెయ్యాలి కూడా కేసులో. కానీ అరెస్ట్ చేస్తే చూసారా నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు అంటూ మళ్ళీ డైవర్షన్ చేసేస్తారు. ఇవాళ రోజు కూడా ఏదైతే రోజా గారు మాట్లాడుతున్న విధానంలో ఇందాక వంశీ గారు చెప్పినారు ఆడుదాం ఆంధ్ర అని. ఆడుదాం ఆంధ్రకి పెట్టిన ఖర్చు ఎంత? క్రీడా శాఖలో ఉండేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పిల్లలకి ప్రైజ్ మనీ వచ్చిందండి, 3 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష అట్లా. వాళ్ళకి చెక్స్ ఇచ్చారు కానీ ఆ అమౌంట్ వాళ్ళకి అకౌంట్ లో లేవని చెప్పి చెక్ బౌన్స్ అయిపోయింది. అది ఎక్కువ చెక్ బౌన్స్ అయిందంటే అసలు ఎవరు రెస్పాన్సిబుల్? స్టేట్ మొత్తం రెస్పాన్సిబుల్ కాదండి. ఆడబిడ్డలు పక్కన మహారాష్ట్రకి వెళ్ళి ఒక టోర్నమెంట్ ఆడితే మాకు ప్రైజ్ వస్తుంది అక్క, మేము చాలా బాగా ఆడాం, ఇదిగో ఇక్కడ మా ప్రైజ్ షీట్స్, మాకు ప్రోత్సాహక డబ్బులు ఇవ్వట్లేదు అంటే అకౌంట్ లో డబ్బులు లేవని చెప్పి నేను రాసిచ్చిన లెటర్లకి రిప్లై ఇచ్చిన పరిస్థితి మాకు తెలుసండి. అకౌంట్ లో డబ్బులు ఎందుకు లేవు అంటూ మనం ఓపెన్ చేసి మొత్తం అంతా చూసుకుంటే అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, ఆవిడ ఇవ్వడానికి లేదు. ఆడుదాం ఆంధ్ర అంటూ లయోలా కాలేజ్ అండి, గుంటూరు లయోలా కాలేజ్ లో అటువైపు ఇటువైపు మొత్తం రోడ్ బ్లాక్ చేసినారు. అరే ఏ కార్ లో వస్తారా అని మేము అనుకున్నాం, కానీ చార్టర్డ్ ఫ్లైట్ లో దిగినారు వాళ్ళు. దిగి అక్కడ ఏ సెట్టింగ్ లేదండి, ఒక బ్యాట్, ఒక బాల్, అటు 3 ఇటు 3 వికెట్స్ అనుకుంటా. దానికి అయిన ఖర్చు ఎంత రాసినారో తెలుసా? పట్టుకుంటాం, ప్రతిదీ లెక్క తీస్తాం. ఇంత దానికి ఇంత ఖర్చు ఎలా అయింది, ఇన్ని కోట్ల ఖర్చు ఎలా పెట్టగలిగారు? కనీసం బ్యాట్ కి 1.5 కోటి ఖర్చు ఉంటుందా ఒక బ్యాట్ కి? ఆ బ్యాట్ బంగారు బ్యాటా లేకపోతే డైమండ్ బ్యాటా? సో ఇవన్నీ కూడా లెక్క తీస్తే ఆమెని 6 అడుగుల లోతుకి గోతుల్లోకి తవ్వేసే పరిస్థితిలో ఉన్నటువంటి కేసులని. సో ఖచ్చితంగా ఒక్కటే చెప్పాలి, ఆవిడ అతి తొందరలో ఆవిడ అరెస్ట్ అవబోతున్నారు. అందుకనే ఏదో ఒకటి అవాక్కులు చవాక్కులు పేలితే ఇక్కడ ఎవరి వరకు వారు నా పెర్ఫార్మెన్స్ గనక మీకు నచ్చుంటే దయచేసి అరెస్ట్ చేయండి అంటూ అంబటి రాంబాబు ఈ లోపే అరెస్ట్ అవుతారు అని చెప్పి తెలిసిన నేపథ్యంలో ఈ లోపే సింపతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పి అనుకోవాలా? లేదండి, జగన్ గారి కంటే ముందు మేము అరెస్ట్ అయిపోవాలని తపన పడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అయ్యాక కానీ వీరు బయట ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలా, అంటే జనాల్ని రెచ్చగొట్టి ఏదో ఒకటి చెయ్యాలా. అప్పుడు ఊరుకోరు కదా, లా అండ్ ఆర్డర్ తొక్కి పెట్టి నార తీసేవాడు ఒకడు ఉన్నాడు కదా,
ఒకడు ఉన్నాడు కదా తొక్కి పెట్టి నారదీసేవాడు. రైట్. ఒక అన్నకి తమ్ముడు ఒకడు ఉన్నాడు కదా, అతని గురించి భయపడి ఇదంతా కాదు, ఆయన కంటే ముందే లోపలికి వెళ్ళిపోయినాం అనుకోండి, ఏ గొడవలు చేయాల్సిన పని లేదు అంటూ ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూస్తున్నారు. పేరు నాని గారు నిన్న మొన్న ఆయన మాట్లాడిన మాటలకి లాండ్ ఆర్డర్ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఆయన లోపల వేయొచ్చు. ఆయన దానికోసమే ఆ వర్డింగ్ ఎక్కడైతే ఉన్నాడో అది బయటికి రిలీజ్ చేస్తున్నాడు, అయినా అరెస్ట్ చేయలేదు. అంబటి రాంబాబు గారు రంకెలేస్తూ సిఐని బెదిరించినారు, అయినా అరెస్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎవరి వరకు వాళ్ళు అరెస్ట్ అయిపోతే బెటర్. ఎందుకంటే జగన్ గారి కంటే ముందే మనం లోపలికి వెళ్ళాలని అసలు ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి అయితే ఫెసిలిటీస్ అడుగుతున్నారు. అది కూడా అంటే వెస్టర్న్ టాయిలెట్ కాదు, వెస్టర్న్ టాయిలెట్ కావాలంట. నీకు చాలా ఫెసిలిటీస్ అడిగారు. రైట్. యా, వంశీ గారు ఏమంటారు? కూర్చున్నారా అండి? కానీ బాబు గారు ఎంత కష్టపడి అక్కడ ఏ పరిస్థితుల్లో ఏ వయసులో ఉన్నారని రాష్ట్ర ప్రజలు చూడలేదా అండి? రాత్రులు దోమలు కుడుతున్నాయి, ఆయన ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు కదా. అంటే రాత్రులు దోమలు కాక రంభావు రోజులు వస్తాయా అన్నాడు. ఈ రోజు బెల్ట్ కట్టుకుని గుడివాడ నగర శివారులో ఎలా తిరుగుతున్నాడు? ఎలా తిరుగుతున్నాడు? నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? నువ్వెందుకు బెల్ట్ కట్టుకుని తిరుగుతున్నావు? ఓడిపోయావు కదా, ఓడిపోయిన ఆ ప్రజలకి న్యాయం చేయాలి కదా, మళ్ళీ ఎలక్షన్లు కలవాలి కదా నువ్వు జనాల్ని. మరి ఎందుకు చేయట్లా? ఎందుకు కూర్చుంటున్నావు? సో విదేశాలు పారిపోరండి, ఊరు విదేశాలు పారిపోరు. ఎలక్షన్ మారదు, 15 ఏళ్ళు ప్రభుత్వమే ఉంటది. రాష్ట్రం అభివృద్ధి అయ్యే వరకు తొక్కి పెట్టి నారదీసేవాడు ఒకడు ఉన్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. రైట్. వంశీ గారు చివరిగా మీరేమంటారు? అదే మేడం, ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రోజా గారి బూతులు, రోజా గారి ఏడుపులు. ఒక యాంగిల్లోనేమో రోజా గారి ఏడుపులు, నా కొడుకుని అట్లా అనేసారని, ఇంకో యాంగిల్లోనేమో బూతులు. ఏదేమైనా కానీ రజనీ గారు చెప్పినట్లుగా రోజా గారు, మరి అదే విధంగా కొడాల నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు అరెస్ట్ అయిపోవటానికి రెడీగా ఉన్నారు అందరూ. సో దానికి ఇందాక మేడం అన్నారు మా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే అరెస్ట్ చేయమని. మరి ఆ పెర్ఫార్మెన్స్ లో నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఆయన లోపలికి వెళ్ళబోతా ఉన్నారు. అంటే ఆగస్ట్ లోపు అరెస్టులు జరగచ్చు అంటారు, లేకపోతే ఆగస్ట్ లో జరగచ్చు అంటారు వైసీపీ పార్టీకి సంబంధించి. అయితే గతంలో టీడీపీకి సంబంధించి ఆగస్ట్ వస్తుందంటే భయం పట్టుకునేది, సంక్షోభం అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ సంక్షోభం కాస్త వైసీపీకి షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది, ఏమంటారు? అదే మేడం, ఆగస్ట్ లోపేంటి ఇవాళ రేపు కూడా అరెస్ట్ కావచ్చు. వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, సిట్ వాళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే వేరే కేసులు డీల్ చేస్తున్నటువంటి అధికారుల దగ్గర కావచ్చు, సిట్ వాళ్ళ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మనం బయటకు మొన్నటి దాకా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజలు ఎలా ఫూల్సం చేశారంటే, ముందేమో మైక్ ముందుకు వచ్చేసి ఇద్దరు తిట్టుకోవడం, ఈ రోజు క్వాడ్స్ అక్రమాల్లో రుస్తుం మైన్స్ లో ఇద్దరు కలిసి దోచుకున్నారు అనేటటువంటి విషయాలు విని విస్తుపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా. వీళ్ళేమో రోడ్డు మీదకి వచ్చేసి ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడితే చంపేసుకునేటట్లుగా బిహేవ్ చేసిన వాళ్ళు కలిసి దోచుకున్నారు ప్రకృతి వనరులన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఎవరు ముందుకెళ్తారు, ఎవరు లోపలికి వెళ్తారు అనేది ఇప్పుడు రోజా గారు ఏదో వచ్చి ఆవేశంగా మాట్లాడేశారని చెప్పి అరెస్ట్ చేయరు. అన్ని సాక్ష్యాధారాలతో సహా ఆడుదాం ఆంధ్రాలో ఇన్ని సాక్ష్యాలు రుజువు అవుతాయి కాబట్టి అప్పుడు అరెస్ట్ చేస్తారు. మేము అరెస్ట్ చేస్తే కూటమి అరెస్ట్ చేసినట్లు కాదు, మిమ్మల్ని వదిలేస్తే కూటమి వదిలేసినట్టు కాదు. మీ కర్మలను బట్టి, మీ కర్మ సిద్ధాంతాలను బట్టి ఖచ్చితంగా మీరు చేసిన యాదవ పనులకి లోపలికి అయితే వెళ్తారు. ఈ రోజు మన పెర్ఫార్మెన్స్ అన్ని కూడా జైల్లో కుదరవు కాబట్టి ఇక్కడ పెర్ఫార్మ్ ఇస్తా ఉన్నారనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ మహా